2 నెలలు అయింది అనుకుంటాను వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చి. ఇవాళ నాకు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అయింది. 40 రోజులు అయిపోయిన తర్వాత డాక్టర్లు బయటకు వెళ్ళొచ్చు అని అంటే నిన్ననే రాత్రి ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఈ ప్రాంత అందరి ఇలవేల్పైన వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్లను ఇప్పుడే దర్శించుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముందుగా స్వామివారిని చూసి అమ్మవారిని చూసి ముందుగా కేసీఆర్ గారి ఆరోగ్యం బాగుండాలని, టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సాధకుడు, తెలంగాణ ప్రజలకు ఒక ఆత్మ బంధువు అయిన కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలని, మొన్న కొంచెం సోడియం లెవెల్స్ పడిపోయినాయని చెప్పి హాస్పిటల్కి రావడం వైరల్ ఫీవర్ తర్వాత మొన్ననే డిశ్చార్జ్ కూడా అయినా మరి డాక్టర్లు అందరూ విశ్రాంతి తీసుకోమన్నారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉంది కాబట్టి ఆయన మరింత దృఢంగా అవ్వాలని స్వామివారిని కోరుకున్నాను. అలాగే ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మంచి వర్షాలు రావాలి, మంచి పంటలు పండాలి, మరి రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను స్వామివారిని కోరుకోవడం జరిగింది. మీరు చూస్తా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గొప్పగా పేరు పెట్టుకున్నారు ప్రజా ప్రభుత్వం అని. ఈ 18 నెలల్లో నిజంగా ప్రజలకు ఏమైనా ఒనగూరిందా, ఏమైనా వాళ్ళ ద్వారా మేలు జరిగిందా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు పెద్ద గుండు సున్నలాగా కనిపిస్తా ఉంది. చాలా మాయమాటలు చెప్పిండ్రు. అధికారంలోకి రావటమే పరమావధిగా అనేక హామీలు ఇచ్చిండ్రు. కానీ ఏదో చిన్న చిన్న చిల్లర హామీలు తప్ప నిర్దిష్టమైన పేదవాళ్ళకి ఇస్తా అని చెప్పి, ఆ రోజు మేము ఇచ్చే రైతు బంధును కాదని రైతు భరోసా ఇస్తా అన్నారు. ఓట్ల కోసం ఇస్తున్నారు. కేసీఆర్ గారు నాట్లప్పుడు ఇచ్చేవాళ్ళు, కానీ కాంగ్రెస్ పార్టీ నోట్లప్పుడు మాత్రమే. మరి 3 సార్లు ఎగ్గొట్టి 4వసారి ఇచ్చింది. ఇది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. అలాగే మహిళలందరికీ ఉన్న 2,000 సరిపోవు, 4,000 ఇస్తామన్నారు. అతి గతి లేదు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. అత్తకొస్తే సరిపోయిందా, మామకొస్తే సరిపోయిందా, కోడలు కొద్దా అని చెప్పారు. ఈ రాష్ట్రంలో సుమారు 1,50,00,000 మంది 18 ఏళ్ల నుంచి 18 ఏళ్ళు నిండిన మహిళలు ఉన్నారు. ఉద్యోగస్తులు, ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు తీసేసిన 1 కోటి మందికి మరి రావాలి, కానీ ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. ఇవాళ ప్రధానంగా నిన్న కూడా మేము పార్టీ ఆఫీస్ లో మాట్లాడినాం. గోదావరిలో, కృష్ణలో నీళ్లు ప్రవహిస్తున్నాయి, కానీ రైతుల పంటలు ఎండిపోతా ఉన్నాయి. రైతుల పొలాలు నాట్లేసుకోవాలా వద్దా అనే అనుమానంలో ఉన్నారు. నిన్న హరీష్ రావు గారితో పాటు మేము కూడా డిమాండ్ చేసినాం, వారం రోజుల్లో మరి అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు స్టార్ట్ చేసి గోదావరి ఆయకట్టు కింద ఉన్న మరి పంట పొలాలకు, కృష్ణ ఆయకట్టు కింద ఉన్న పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అది జరగని పక్షంలో కేసీఆర్ నాయకత్వంలో మేమే రైతుల పక్షాన పోరాడతాం, రైతుల పక్షాన ఆ మోటార్లని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. దీన్ని గమనించాలని నేను కోరుతా ఉన్నాను.